పిన్నిగారు కూడా వస్తారేమో. ఏమైనా కాని ఒకవేళ వస్తే ఆమె కనపడకుండా పక్క నుంచి వెళ్ళిపోవడమే. వచ్చారా? వచ్చిన పిన్నిగారితో కలిసొస్తారేమో అనుకున్నాను. అంటే మీ గుడికొచ్చేది నీకు తెలుసా అమ్మా? అమ్మమ్మ గారి సంగతి కూడా నీకు తెలుసా? మిమ్మల్ని తీసుకుని గుడికి రమ్మందే నేను. ఇంకా రాలేదేంటా అని మీ అత్తగారికి ఫోన్ చేస్తే తనే పిన్నిగారి విషయం చెప్పారు. అలాగా? దేనికి మమ్మల్ని తీసుకురమ్మన్నావు? బుజ్జిగాన్ని చూడాలనా? కాదు, నీతో మాట్లాడదామని. నాతోనా? నాతో ఏం మాట్లాడాలి? ఏ వెరగని శుద్ధపూసలా నాతోనా ఏం మాట్లాడాలి అని అలా అడుగుతున్నావు? అత్తారింట్లో నువ్వేం చేస్తున్నావో, ఏ ప్రయత్నంలో ఉన్నావో నాకు తెలీదు అనుకుంటున్నావా? ఏదో విల్లా కొని వేరు కాపురానికి వెళ్దాం అనుకుంటున్నావట. తలకాయ తిరుగుతోందా? తిన్నగా సంసారం చేసుకోవాలని లేదా? వేరు కాపురం పెట్టకపోతే భవిష్యత్తు ఉండదా? నాకుంటుంది కానీ నాకన్నా ముందు నీ కడుపును పుట్టిన అక్కకుండదు. అక్క అక్క మీద ప్రేమ ఉన్నదానివే అయితే ఇలా ఎందుకు చేయాలనుకుంటావే? నీ ప్రతి తప్పు దాన్ని ఎత్తిన పడుతోంది. అది దోషిగా నిలబడాల్సి వస్తుంది. ఈ తప్పు ఆవిడ సహించకపోతే దాని బతుకు బడ్డలైపోతుందన్న జ్ఞానం లేదా నీకు? నన్ను సాధించడానికి అక్కని ఇబ్బందుల్లో పడేయాలని, అక్కని బోచం చేసి నన్ను లొంగ తీసుకోవాలని ఆవిడ చూస్తుంది. అది గ్రహించే ఎత్తుగడ వేస్తున్నాను. కలిసి ఉండకపోతే నాకు ఆవిడికి సంబంధం ఉండదు. నా తప్పు అక్క తప్పు కాదు. ఒక్కలు లెక్కలు ఉండవు. అర్థమైందా? అది తెలివి కాదే, అది తెలివి. నీ ఆలోచన తెలిస్తే తప్పే కాదు, నేరం అవుతుంది. దానికి ఆవిడ ఇంకా పెద్ద శిక్ష వేస్తుంది. కామన్ క్యాపిటల్ లాంటి ఆ ఇంట్లో ఉంటే ఆవిడ అధికారాలే చెల్లుబాటు అవుతాయి. కానీ ఎవరు గూడు వాళ్లదైతే ఇంకా నా మీద ఆవిడ పెత్తనం ఎలా ఉంటుంది? ఆవిడ మనవడి మీద, ఆవిడ మనవరాల మీద ఆవిడకుండే హక్కులు ఆవిడికి ఉంటాయి. ఆయన భార్యగా, వ్యక్తిగా నా హక్కులు నాకుండవా? నా హక్కులు అంతరించిపోతాయా? వాళ్లకు వారించే అధికారం ఉందా? నా కోసం తను నేను కోరింది చేయటం ధర్మం. స్వర్ణ, ధర్మం అని కుటుంబాన్ని చీల్చి వెళ్ళిపోదామంటే నీ వెంట వస్తాడా? వస్తానన్నాడంటే ధర్మం అన్నట్టేగా. అయినా వేరు పట్టం, వేరు కాపురం పెట్టడం ప్రపంచంలో నేనే మొదటిసారిగా చేస్తున్నట్టు మీరు అలా మాట్లాడతారే? మీ ఆయనకి మిమ్మల్ని పోషించే సత్తా లేక, సంపాదించడం తెలియక జీ హుజూర్ చిత్తం మాత అని అక్కడే అమ్మ కాళ్ల దగ్గర బతకొచ్చు. నాకా కర్మ లేదు. ఓవేళ మీ కొడుకు రానన్నా నేనక్కడ ఉండటానికి సిద్ధంగా లేను. స్వర్ణ, పెద్దతనానికి, ప్రేమకి గౌరవం ఇచ్చి ఉన్నవాళ్ళని, చేతగాని వాళ్ళని అసమర్థులని హేళనగా మాట్లాడకు. మంచితనంతో మౌనంగా ఉన్నంత మాత్రాన చేతగాని తనం అనొద్దు. మంచితనాన్ని అర్థం చేసుకోలేని మూర్ఖుల దగ్గర అణిగి మణిగి ఉండటం అవివేకం, తెలివి తక్కువతనం అవుతుంది. ఆ మూర్ఖత్వాన్ని, మొండితనాన్ని గెలిపించి బానిసల్లా బతకటం పిచ్చితనం అవుతుంది. చూడు స్వర్ణ, నేను తెలివి లేకేనా అందరం అక్కడే కలిసి ఉండాలని కోరుకునేది? మనుషుల్లో ఒకసారి అపార్థాలతోనూ అనుమానాలతోనూ దూరం చేసుకుంటే తిరిగి దగ్గరవ్వడం చాలా కష్టం. అయినా ఏదో అంతర్ముఖంగా చిన్న దూరం ఉండిపోతుంది. ఇదంతా కేవలం ఆ పిఠాపురం మంగమ్మ గారి అహంకారం వల్లే. ఇవాళ నాది స్వార్థం అంటున్నారు అనుకోండి, కానీ ఆవిడ అహంకారం అణిచే ప్రయత్నం అని నేను అనుకుంటున్నాను. అది మీరెందుకు అర్థం చేసుకోరు? ఏంటే నువ్వు అణిచేది? నీకావిడంటే పడక అహంకారం, దాష్టీకం, పెత్తనం అంటున్నావు. నీకోసం, నీ బిడ్డ కోసం, మీ కాపురం కోసం తాపత్రయపట్టవా?
ఏది నీకు తప్పనిపించి ఇలా విల్లా వేరు కాపురం అంటున్నావు? ఏమన్నా ఎంతన్నా ఆవిడికి మనవళ్ల మీద మనవరాళ్ల మీద ప్రేమాపేక్షలున్నాయి.